షికార్లు అయిపోయాయా అవని? అయిపోలేదక్కా, నువ్వు కూడా వస్తావు. జవాబిచ్చాను. మీరు కూడా వీళ్ళలా మాట్లాడకండి అత్తయ్య. నాకు ఓపిక నశిస్తుంది. ఎవరిని ఏమంటానో నాకే తెలీదు. మిమ్మల్ని కూడా లెక్క చెయ్యనని అంటుంది అత్తయ్య. నన్ను బాధ పెట్టేవారికి బుద్ధి చెప్తాను అని అంటున్నాను. నా భర్తని బయటికి తీసుకుని రావడానికి నేను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. మీరు ఏమి చేయకుండా రకరకాల నిందలు వేస్తున్నారు. అందరూ కాస్త నోరుని అదుపులో పెట్టుకుంటే మంచిది. అవునే, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పెద్ద నోరుంటే ఏమైనా చెల్లిపోతుంది. నీకు చెల్లుబాటు అయినట్టు ఈ ఇంట్లో ఎవరికైనా అవుతుందా చెప్పు? అందరినీ మార్చేసుకుని నీ వెనకొక సైన్యంలా తయారు చేసుకున్నా. తక్కువ దానివా నువ్వు? అసలు నీకు తెలియకుండా వికాస్ గాడు ఏ పని చేయడు. నిహారిక మీద ఎందుకు నిందలు వేస్తున్నావు? అత్తయ్య వాళ్ళు ఊరికి బయలుదేరుతున్న విషయం వాడికెలా తెలిసింది? అవునమ్మా, ఆ విషయం మనకు తప్ప వాడికి తెలిసే అవకాశమే లేదు. ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఏమో, వాడు ఎప్పటి నుంచో మన ఇంటి ముందు రెక్కి నిర్వహిస్తున్నాడా ఏమో. అంతే అయ్యుంటుంది. ఇంతకు ముందు వికాస్ అంకుల్ మన ఇంట్లో 2 రోజులు గెస్ట్ గా ఉన్నప్పుడు పూజ గది ముందే తిరుగుతూ ఉండేవాడు. అది నేను గమనించాను. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దొంగ దొరికిపోతుందని ఎంతమంది కవర్ చేస్తున్నారో. రింగ్ అవుతుందా అమ్మా? అవుతుంది. ఇలాంటి సమయంలో నాట్ రీచబుల్ అను, అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అనో వచ్చి చావచ్చు కదా. స్పీకర్ ఆన్ చేయమ్మా. నిహారిక ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేశాడు కదా, మాట్లాడమ్మా. హలో, అవతల ఎవరండి? అయ్యి బాబాయ్, ఫోన్ చేసేసి మాట్లాడరేంటండి? హలో, మాట్లాడతారా పీపేయమంటారా? నాకు చాలా పనుంది. వికాస్? వికాసా? ఆడేవాడండి? ఏయ్, నువ్వెవడ్రా? వికాస్ ఫోన్ ని నువ్వెందుకు లిఫ్ట్ చేశావు? నా పేరు సుబ్బయ్య అండి. నేను కట్టెలు కుట్టుకునేవాడిని. అలా వస్తా ఉంటే ఈ ఫోన్ నాకు దొరికిందండి.
ఆ ఇకాస్ ఎవరో తెలదండి. కావాలంటే చెప్పండి, ఈ ఫోన్ తీసుకొచ్చేసి మీకు అప్పగించేస్తాను. సరేనా అండి? ఉంటానండి. మళ్ళీ ఫోన్ చేయండి. నేను చాలా బిజీ అండి బాబు. హలో హలో. నిహారికని పట్టుకోవడానికి అవని వేసిన ప్లాన్లా ఉంది ఇది. అవని, నిహారికకి పెద్ద పరీక్ష పెట్టావు కదా, తను నిర్దోషని తేలింది. ఇప్పుడేమంటావు? అన్యాయంగా నన్ను ఇరికించాలని చూస్తుంది. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మరి పెద్ద డెసిషన్ తీసుకున్నట్టు నీకేం అనిపించడం లేదా? ప్రళయం వస్తున్నప్పుడు పక్కకి తప్పుకుంటావా, పోటుగాళ్లాగా ఎదురు వెళ్ళి నిలబడతావా? పక్క తప్పుకుంటాను. ప్రమాదం వచ్చినప్పుడు కూడా అలాగే పక్కకి తప్పుకోవాలి. అందుకే వికాస్ గారిని లేపేసి శ్రీకర్ పర్మనెంట్ గా జైలు నుంచి బయటికి రాకుండా చేస్తే ఆ తర్వాత అవని అక్షయ్లను అనాథలను చేసి బయటికి గెంటయ్యొచ్చు. నువ్వు మామూలు దాని కాదు బంగారా. నీ బ్రెయిన్ ఉంది చూసావు, దాన్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. ఆ? అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావా? అయ్యో, ఎంత మాట బంగారా, ఏదో మాట వరుస కన్నాను. ఎస్ఐ దగ్గర నుంచి వికాస్ గాడి చావు వార్తని తొందరగా వినాలి.